ఏంట్రా పొద్దున్నే గడియార మీద పడ్డావు? ఒరే నువ్వు రాత్రి బాగా తాగేసి వచ్చి మూరిలో పడ్డావురా. నేను ఆవేశంగానే తీసుకొచ్చాం. అవునా, నాకు గుర్తులేదే. నీకు ఎలా గుర్తుంటారా? ఫుల్గా తాగున్నావు, ఎప్పుడు తాగలేదు. నేను కడుగుతా ఉంటే చింటూ వాంచుకోసంగా. చిచ్చి, ఏ వాసన రా? మందు వాసన? మందు వాసన కాదు, గోళ్ళ పైన వాసన. కడుగుతా ఉంటే మీరురా నా నిజమైన ఫ్రెండ్స్ అంటే. చచ్చిపోయేట్టుగా ఉన్నారా? రే నిన్న నువ్వు తాగినట్టే ఆవేశంగా తాగి మూరిలో పడుంటే ఏం చేసేటో నీవురా? వాడు పడరా? అరే అట్లా కాదు, ఒకవేళ పడిండే అనుకో. వాడు ఎక్కువ దానికి పడే ఛాన్స్ ఆవేశంగా ఇవ్వరా. అందుకే వాడు పడడు. అది కూడా కరెక్టే రే. సరే కానీ అరే టైం ఎందుకు 10 నిమిషాలు ముందు చెప్పావు? అదా మామ, రే నేను రోజు పొద్దున 7 గంటలకే లేస్తా కదరా. అయితే ఎందుకు చెప్పాడు ముందు? నా కాదు చెప్పితో చెప్తున్నా కదరా ఆవేశం. ఎందుకురా నీ పేరు లెక్కనే ఆవేశపడతావు నువ్వు? అంటే రోజు మనం పొద్దున 7 గంటలకే లేస్తున్నాం కదరా. రేపటి నుంచి 7:10కి లేద్దామని అట్లా టైం 10 నిమిషాలు ముందు పెట్టిన. అయ్యగారు కూరగాయలు ఏంటి అలా లోపలికి వచ్చేసాం? కూరగాయలు కొనుక్కోండి సార్. కూరగాయలు బయట లోపలికి వచ్చి అమ్మకొట్టు. ఈ ఇంట్లో ఇంతకు ముందు ఒక బేవసగాడు ఉండేవాడులే. వాడు నాకు 2 నెలల కూరగాయల పైసలు ఎగ్గొట్టిపోయాడు. సారీ గారు. ఏమమ్మో బేబస్ గాడు సాలెగాడు అని ఏదేమో అంటున్నావు? ఏం సంగతి? వాడినట్లుంటే నీకేమైతుంది? వాడేమన్నా నీ అన్నడానికి భావన? ఆ నేమనుకుని ఉండాలంటే ఆ పైసలు నువ్వు గట్టు. అరే మీరు ఊరుకోండిరా. చూడండి మేడం, అసలు మీరు వచ్చింది ఎందుకు? కూరగాయలు అమ్మనికి. అమ్ముకో. సరే గాని ఈ కాకరకాయలు ఎంత కిలో? నిజమా? 2 రూపాయలా? అవునండి. ఇగో దోసకాయ 3 రూపాయలు, టమాటాలు కిలో 3 రూపాయలు. అరే చీపే. అవునా? రే మస్తు తక్కువకి వస్తున్నాయిరా. అయితే ఎన్ని కూరగాయలు ఉన్నాయో అన్ని కలిపి ఒక్కొక్క కిలో ఇచ్చేయి. అరే పైసలు అరే పైసలు ఏదిగో 10 రూపాయలు తీసుకొని అన్ని కిలోకి ఇచ్చేయి జల్దీ. ఇంత గొడవ అయిన తర్వాత నేను మీ కూరగాయలు అమ్మ. మార్కెట్ వెళ్తే మా మొక్కలు నుంచి 20 రూపాయలు చెప్తాను. 1 కిలో కాలు ప్లీజ్ 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 మేడం, నా మొక్కను చూసాను చేయండి ప్లీజ్. ఏ నువ్వు అడుక్కోవా? చిచ్చి, ఉప్పు కారం నీళ్లు ఏది ఉంటేది మా కొంపన వండుకొని కలుపుకొనైనా తింటా గాని అడుక్కునేది మా ఇంట వంట లేదు. అక్క డాక్టర్ ఎక్కడ వచ్చింది? కేజీ 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు అని చెప్తుంది. నువ్వు కరెక్ట్ నాకొద్దు. అది కాదు ఆవేశం. నువ్వు కమ్ముంటా మార్కెట్ అంతా మొత్తం తిరిగి అక్క కూరగాయలు తక్కువ అని అడగాలంటే ఎంతగా ఉంటాడో తెలుస్తుంది. మీ సాగు మీరు సావండిరా. నేనైతే బయట పోయి టీ తాగొస్తావు. అదే నేనే అవుతుందా? అదే నీ సాగు పిల్లి చిన్న ఇదిగో నువ్వు కూడా వెళ్తే కనీసం వాళ్ళతో నాకు టీ డబ్బులన్నా మిగులుతాయి. చీ, నువ్వేంది గింత పీసిన ఆహారం ఉన్నావు? మా చెల్లి నీలంటంలో చేసింది. చెల్ల అంటే నువ్వు వీణ అక్కవా? నా పేరు వాణి. అవునా? అయినా మీ పేర్లేంటి అంత తికమకున్నాయి? అవును, నీ చెల్లి రాలేదా? వచ్చింది. నీకు అక్కున్న సంగతి నాకు చెప్పనే లేవు. ఆహా, నిన్ను లవ్ చేసినప్పుడు నీతో పాటు నీ ఫ్రెండ్స్ ఉంటారని నాకు చెప్పినవా? నేను చెప్పినా నీకు తర్వాత. ఓహో అవునా, ఇప్పుడు నేను చెప్తున్నా. ఇది నా అక్క, లొడ బాగుంది. దీనికి కొంచెం కోపం ఎక్కువ, పొగరు ఎక్కువ, కాస్త తిక్క కూడా ఎక్కువ. అవును, పొద్దున్న నుంచి అదే చూస్తున్నా. అయినా నేను పెళ్లి చేసుకోవాల్సింది నిన్ను కదనే. నీ అక్క డీటెయిల్స్ నాకెందుకు చెప్తున్నావు? అబ్బా మరిది గారు నాకు లేనేస్తున్నట్టున్నారే.
అబ్బో నువ్వు పడవని నాకు తెలుసక్క, కానీ కూరగాయలు అమ్మే పిల్లల బల ఆట పట్టించావే. అబ్బో చాలా కూరగాయలు ₹1 కిలో ₹2 కిలో అని మమ్మల్ని అందరిలో ఆట ఆడుతుంది. ఎలాగూ మా చెల్లిని పెళ్లి చేసుకుంటారు కదా మరిది గారు, కట్నం కింద ఈ కూరగాయలు అడ్వాన్స్ గా ఉంచుకోండి. థ్యాంక్ యూ. వారానికి సరిపడా కూరగాయలు ఫ్రీ ఇచ్చినందుకు. మరి ఇంత పీసినాడుగా ఉన్నాడంటే మరిది గారు. మీ ఊర్లో దీన్ని పిసినారంటారా? మా ఊర్లో పొదుపు చేయడం అని అంటారులే. అబ్బో సంతోషం, మరీ మంచిది. నీ పొదుపు మాటలు తెలివితేటలు చాలు గాని పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? ఇగో మీ అక్కను చూస్తే నేను మాట్లాడలేకపోతున్నా. మీ అక్కను కొంచెం బయటికి వెళ్ళి ఆడుకోమను. హలో, నీ కళ్ళకి నేను చిన్న పిల్ల లెక్క కనిపిస్తున్నానా? నేను తలుచుకుంటే నీ నెత్తిన ₹1 పెట్టి ₹1,00,00,000 అమ్మేయగలను. అంత లేదు, నా గురించి నాకు బాగా తెలుసు. నా నెత్తి మీద ₹1 కాదు కదా, నువ్వు ₹1 పెట్టి అమ్మినా ఎవ్వడు కొండు. నీకో దండవరా బాబు, నేను పోతున్నా, బాయ్. ఎల్లు, మళ్ళీ నా పెళ్ళేదాకా కనబడకు. ఏంటి అలా అంటున్నావు? లేకపోతే మాటి మాటికి పీసినారోడు అని చెప్పి నిన్ను నన్ను విడదీసేలా ఉంది నీ అక్క. దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏదో ఒక రోజు నిన్ను టమాటా చట్నీ చేసి మరీ తినేస్తుంది. ఏంటి మా ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నావా? అయితే ఒక పని చేద్దాం, మీ ఇద్దరిని చేసుకుంటా. అప్పుడు ముగ్గురం కలిసి ఏం చక్కగా ఉండొచ్చు. నీకు ఓకేనా? జోకులు వద్దారు. మన పెళ్ళెప్పుడు? నాకు జాబ్ దొరికినప్పుడు. జాబ్ వచ్చేది ఎప్పుడు? నేను ముందు అన్ని టెస్టుల్లో పాస్ అయినా. ఈసారైనా పోలీస్ జాబ్ వస్తుందా నీకు? ఏమో, ఎవరికి తెలుసు. కానీ పాస్ అవుతానన్న నమ్మకం మాత్రం నాకైతే లేదు. అదంతా నాకు తెలియదు. ముందు మనం పెళ్లి చేసుకుందాం. అరే కూరగాయల పిల్ల పోయిందా? అరే ఇంటికి అమ్మాయి ఎవరురా? ఏంటి నా గురించి మీ ఫ్రెండ్స్ కి తెలియదా ఏంటి? అది కాదు వీణా. ఏంటా ఇంటికి క్లోజ్ గా మాట్లాడుకుంటున్నావు? ఎంతైనా మేము పెళ్లి చేసుకోబోయాం కదా, ఈ మధ్యలో నీకేమైంది? ఏంటి నిన్ను పెళ్లి చేసుకుంటే మా అక్క ఏం కావాలి? ఏంటి అరుణ్, నిజమా? ఏం మాట్లాడకండి. లేదు ఏంట్రా, నువ్వు అక్క ఫోన్ చేస్తా. హలో అక్క, నువ్వు తొందరగా రాక కొంపలు మునిగిపోయేగా ఉన్నాయి. మా అల్లుడు బాగా ఇంకోదాన్ని తడుచుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్. అరుణ్, ఏంటి పిచ్చి పని? ఏమైంది నీకు? జాబ్ రావట్లేదు, చేతిలో డబ్బులు లేవు. హైదరాబాద్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుందామంటే జేబులో చిల్లి గవ్వ కూడా లేదు పల్లు. అయ్యో అరుణ్, నేనున్నాను కదా. నీకెంత కావాలి అసలు? ఒక 3 లక్షలు కావాలి పల్లవి. 3 లక్షలా? సరేలే, నేను ఎలాగోలాగా నీకు చేస్తా గానీ రేపు మా తమ్ముడితో పంపిస్తా. నువ్వు వెళ్ళి ట్రైనింగ్ చేసుకో, సరేనా? థ్యాంక్ యూ పల్లవి. నీ రుణం ఎలా తీర్చుకోవాలో. ఎలాగో చద్దామనుకున్నావు కదా, ఇక నుండి నీ ప్రాణం నాది, సరేనా? అంటే అర్థం కాలేదా? ఏం లేదు బావా, నువ్వంటే నాకు ఇష్టం. నేను చిన్నప్పటి నుండి నిన్ను లవ్ చేస్తున్నా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నా.
సరే పల్లవి. ఆ తర్వాత అరుణ్ వాళ్ళ పెద్ద కొడుకు ఆడికే మేము ముగ్గురు కలిసి హైదరాబాద్కి వచ్చాం తెలుసా. ఇదంతా నాకు అరుణ్ ఏ రోజు చెప్పలేదు. అంటే నువ్వు నన్ను మోసం చేసావా? నువ్వు నీ ప్రేమ అంత అబద్ధమేనా? అది కాదు వీణ. చిచ్చి ముట్టుకోకు. నీలాంటి వాడిని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అది బాగా తింటావు. నువ్వు కొంచెం ఊగుంటావా? అరే నీ ఊరికినా మా అక్కుకోదాం. పొట్టినా అక్క చూసారా ఎగవ ఎంత పని చేస్తారో? ఇంకా చూస్తారక్క కుమ్మకనే ఎగవ నిన్ను రక్తం మరిగిపోతుంది. నా పోతే మీకెత్తుందక్క. ఎవరే ఇందులో నీ లవ్వరు? పళ్ళు ఎవరు ఇది? ఇందాక నుంచి గుడ్డును బాగుతుంది. నువ్వేమనవా? నీ తిక్క కుదరడానికి తీసుకొచ్చా మహిళా మండలి అధ్యక్షురాలు. ఏంట్రా పైసలు తీసుకొని ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేస్తావారా? బట్టెబా చెమడలు తీస్తా కొడతా. ఇప్పుడు కనుక ఈ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు అనుకో, నిన్ను బొక్క నీళ్లు వేసుకుంటా కొడతా కొడక. నీ దేవులు తీసి నా మెడలు వేసుకుంటా. ఏమనుకున్నావురా అడగంటే? వదులు. వాడు ప్రేమించింది నన్ను, ఆమె పెళ్లి చేసుకోమంటానంటే అరుణ్ నావాడు. పళ్ళు అలా చూస్తూ నిలబడ్డావేంటే? ఏదైనా నాంబోతుల మీద పడి అంతలా తంతుంటే నీకు అక్కడ ఎలా నిలబడాలనిపిస్తుంది? ఏదైనా మాట్లాడే. అబ్బో ఎంత ప్రేమ. పళ్ళు అంట పళ్ళు. వీణ నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండి నీకు దండం పెడతా. అరుణ్ నీ ప్రాణం నాది అన్నాక ఇంకొక దానికి నీ ప్రేమ ఎలా ఇచ్చావు అరుణ్? దానికి దీనికి అంటావంటే మర్యాదగా మాట్లాడు. ఏయ్ ఛీ, నీకేంటి మర్యాద ఇచ్చేది? నా వాడిని నువ్వు తగులుకున్నాక. చూడు అరుణ్, మర్యాదగా మాట్లాడమని చెప్పు ఆమెకి. మర్యాద తొక్కలేరు అక్క. నువ్వు నువ్వు అంటే వేసేస్తావా? చెప్తుంది. ఇంతవరకు మా చెల్లి మీద మా అమ్మ నాన్న చేయలేదు. నువ్వేమంటా కొట్టడానికి? నిన్ను ఈరోజు చంపేస్తారా? రే నీ అవ్వ మా చెల్లి మీదకి కొట్టడానికి చేయలేస్తాడా? ఇక్కడ నుంచి నీ తమ్ముడు కడుక్కున్న చేతుని తింటాడు చూడు. చెల్లి అసలు ఏంటి గొడవ? అక్క, అరుణ్ నన్ను మోసం చేశాడే. ఇంతకు ముందుకే పల్లవితో పరిచయంలో ఉన్నాడంట. ఆడపిల్లల జీతాలతో ఆడుకునే ఇలాంటి ఎదవల్ని ముక్కలు ముక్కలుగా నరకాలి. అయినా ఒక్కొక్క డ్రమ్బుల్లో చెరువుల్లో తేలుతున్నా గాని ఈ ఎదవలకి సిగ్గే లేదు. పల్లవి నువ్వు చెప్పే, ఏం చేద్దాం వీన్ని? అసలు ఏం మాట్లాడుతున్నారు?
పల్లవిని ప్రేమించింది నేను. అసలు ఏం జరిగిందంటే అరుణ్ ఫ్లాష్ బ్యాక్. ఏంటి ఆర్కే ఇలా తాగుతున్నావు? మీ అమ్మగారు చనిపోయారని ఇలా తాగితే మీ అమ్మగారు తిరిగి వస్తారా? ఫస్ట్ నువ్వు తాగడం ఆపేస్తావా లేదా? మా అమ్మని తలుచుకొని బాధతో తాగుతున్నా. నన్ను ఇంకా బాధ పెట్టకు, పోయి కనిచ్చి. నన్నే కొట్టావు కదా, తాగి తాగి నువ్వు మీ అమ్మ దగ్గరికి పో. నీకు నాకు మధ్య లవ్వు లేదు, గివ్వు లేదు. ఈ లోకంలో ప్రేమ లేదు. అమ్మ ప్రేమ చనిపోయింది. అమ్మాయి ప్రేమ నా మనసును చంపేసిపోతుంది. పోనీ పోతే పోనీ. మా అన్నను ప్రేమించి నాతో పెళ్లికి రెడీ అయ్యావు, సిగ్గులేదా నీకు? తాగుడు మానేయమని సీతా పగల కొడితే నన్నే కొట్టాడు మీ అన్నయ్య. ఆయనది ఒక ప్రేమేనా? ఛీ! ఇన్నాను లవ్లో తెలియని మా అక్క ఇచ్చినాను. అవునా విషయం? అక్క చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పిందన్నీ అక్క. ఇది ఒక్కసారి నా మాటినక్క. ఆడికి పెళ్లి చేసుకో అక్క, ప్లీజ్ అక్క. తమ్ముడు అవునమ్మా, ఆడికే చాలా మంచోడమ్మా. వాళ్ళమ్మ చచ్చిపోయిన సగం బాధలు, లవ్లో ఫెయిల్ అయిన సగం బాధలు, ఊకే తాగి బానిసైనారమ్మా. ఆడికే చాలా మంచోడమ్మా. పెళ్లి చేసుకున్నామ్మా ఇద్దరు. ఇకపై తాగనని నా మీద ఒట్టేయి, అప్పుడే పెళ్లి చేసుకుంటా. మందు మొత్తం తాగేసిందే నీ ముందు సీసపడేద్దాం అంటే, ఇకపై నీ మీద ఒట్టు, జన్మలో తాగనిక. ఏ పల్లవి, ఏం జరుగుతుంది? నన్ను ఎందుకు పిలిచినవే? ఈ పనికి మన పంచాయతీకి పిలిచి నా ఇజ్జత్ తీసి కదనే. అక్క సారీ అక్క, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు. వచ్చినందుకు థ్యాంక్స్ అక్క. చిచ్చి, చెప్పు నీ సంగతి ఏంటి ఇప్పుడు? చెప్పు చెప్పు అని అంటున్నావు, అసలు నన్ను మధ్యలో మాట్లాడిస్తున్నావా? ఒక్క మాట నువ్వు మోసం చేసినా అని అంటున్నావు. నేనేం మోసం చేసినా? నేను నిన్ను మోసం చేయడానికి నిన్నేమన్నా ముద్దు పెట్టుకున్నానా? ఏ రోజైనా హక్ చేసుకున్నానా? అబ్బా, అన్ని ఆశలు ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేనేం చెప్పట్లేదు. అసలు పల్లవికి నాకు మధ్యలో ఏ సంబంధము లేదు, ఒక్క డబ్బు విషయంలో తప్ప. ఏం పల్లవి? మీరు మంచోళ్ళు అయిపోయారు. అవును, అరుణ్ చాలా మంచోడు. ఏహే, ఈ గోలంతా మనకెందుకే, పోదాం పదా. నువ్వు ఊరుకో అక్క. వాళ్ళు కలిసిపోయారు, మేము కలిసిపోదామంటే నువ్వుకే పోదామంటే. అట్లా చెప్పు గట్టిగా. అది మనల్నిద్దరిని విడగొట్టినీకే వచ్చింది, నీకు ఇందాకే చెప్పినా కదా. ఓహో, ఇప్పుడు బాగానే అంటారు. కలిసిపోయే టైం వచ్చింది కదా, బాగానే కలిసిపోతారు. నేనే పోతా. అయ్యో అలా వెళ్ళిపోకు చెల్లమ్మా. అప్పుడే చెయ్యి బాగా అయిందా? ఏదో నా గట్టిగా తగ్గింది. ఈసారి మొత్తం విరిగిపోద్ది. అంటే రౌడీ చెల్లెమ్మకి దూరంగా ఉంటేనే బెటర్. హలో వదిన గారు, మీ చెల్లిని నన్ను కలపడానికి చిన్న ఫైట్ కూడా చేసావు. అలా ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే ఎలా? ఇలా రండి వదిన గారు. అది అలా పద్ధతిగా పిలిస్తే వస్తా. ఇదిగో, నా చెల్లెలంటే నాకు ప్రాణం. ఇక్కడ నుంచి నా ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నా. ఏమైనా తేడా వచ్చిందో
వద్దు, ఓవర్ యాక్టింగ్ వద్దు, నీకు అసలు సూట్ అవ్వదు. వద్దండవా? అయితే ఓకేలే.